హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? నేను ఇంకా లంచ్ అయితే చేయలేదు. లంచ్లోకి అయితే ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. ఇంకా అందులోకి వడియాలు వేయించుదామని కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా నేను మొన్న బియ్యం పిండి వడియాలు పెట్టాను కదా, అది సెకండ్ టైం అనమాట ఈరోజు వేయించడము. డీప్ ఫ్రై అయితే చేయాలి. అయితే దీనికి ముందు ఏంటంటే మా చిన్ను లేస్ ప్యాకెట్స్ ఉన్నాయేమో అనుకున్నాను. మా చిన్ను ఆఫ్టర్నూన్ 12కే తినేసాడంట. ఇంకా అవి ఉన్నాయని మార్నింగ్ వడియాలు వేయించలేదు. ఇంకా లంచ్ పెట్టే టైంకి తీరా చూస్తే ఎంటీ ప్యాకెట్స్ కనిపించాయి. ఇంకా నేనే తినేసా మమ్మీ అని చెప్పాడు. ఇంకా పిల్లలు ఇష్టం వచ్చినప్పుడు తింటారు కదా, వాళ్ళ ఇష్టాన్ని అయితే కాదనకూడదు. ఇంకా మళ్ళీ నేను ఇంకా ఉత్తపప్పు అయితే ఏం బాగుంటుందనేసి అందులో సైడ్ డిష్గా ఇంకా వడియాలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫుల్ హీట్గా ఉంది. ఇంక క్లైమేట్ అయితే ఒక్కోసారి చేంజ్ అవుతుంది. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కొంతమందికి రిజల్ట్స్ కూడా ఇచ్చేసి హాలిడేస్ కూడా ఇచ్చారు. మా చిన్నకి అయితే సాటర్డే రోజు పీటీఎం అరేంజ్ చేశారు స్కూల్లో. ఇంకా ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా సండే ఎట్లాగో హాలిడే కదా, ఇంకా మండే నుంచి హాలిడేస్ అయితే ఇచ్చారు. మీ పిల్లలకి ఎగ్జామ్స్ పై హాలిడేస్ ఇచ్చారా? మీరు ఎక్కడైనా సమ్మర్ ప్లాన్ టూర్ చేశారా? ఇంకా మేమైతే ఏమీ డిసైడ్ అవ్వలేదు. కాల్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా అవుట్ సైడ్ ప్లేసెస్కి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఎండలు చూస్తే బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎండలు ఉంటున్నాయి. తర్వాత క్లైమేట్ అయితే చేంజ్ అయ్యి ఒక్కసారి చినుకులు గాలిదుమ్ము ఇంకా ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకని సమ్మర్ టూర్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. వెళ్ళాలని ఉంది కానీ మా నాన్నకి కూడా వీలు పడాలి కదా. ఇంకా మా చిన్నుకి అంటే ఎట్లాగా హాలిడేస్, ఇంకా తనకి హాలిడేస్ అంటూ ఏమి ఉండవు కదా. తనకే కాదు, డ్యూటీ చేసే జెంట్స్కి ఎవరికైనా హాలిడేస్ అంటూ ఏమీ ఉండవు కదా. ఇంకా పెట్టుకుంటే లీవ్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం అనుకోలేదు దాని గురించి. నాకు కూడా కొంచెం ఏంటంటే ఎండలు చూస్తే భయంగానే ఉంది. బయటికి వెళ్ళాలంటేనే ఇంకా బయటికి వెళ్ళి రిస్క్ పడేదానికన్నా ఇంట్లోనే ఇంత టైం ప్రకారం ఇంత వండుకొని తిని ఎంజాయ్ చేసిందే బెస్ట్ అనిపించింది. అందుకే గట్టిగా ఫోర్స్ అయితే ఏం చేయలేదు. మా చిన్నునేమో ఇంకా అటు ఇటు లోకల్లో ఏమైనా ప్లేసెస్ చూద్దామని అంటున్నాడు కానీ ఇంకా అంటే హైదరాబాద్లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. వన్ డేలో చూసే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మేమైతే హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అయితే అన్నీ చూసాము. ఇంకా చూడాలనుకుంటే మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అవుతుంది. ఇంకా ఎప్పుడు చూసిన ప్లేసెసే కదా, ఇంకా ఇంకా ఎట్లయినా చూసిన ప్లేసెస్ చూస్తే అంత ఇంట్రెస్ట్గా అనిపించేది కదా. ఇంకా అందుకే అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించట్లేదు. కాకపోతే మా చిన్ను అంటే పిల్లలంటే ఇంకా సరే చూసినా కూడా మళ్ళీ వెళ్ళాలి, బయటికి వెళ్ళి షికారు చేయాలి, ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా పిల్లలకి. ఇంకా అట్లే మా చిన్ను అడుగుతున్నాడు కానీ ఇంకా మా నాన్నకి వీలు పడట్లేదు. అసలు బయటికి వెళ్ళాలన్నా కూడా వీలు పడట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బియ్యపిండి వడియాలు అయితే డీప్ ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. వడియాల్లో ఏంటంటే మనం అంటే బియ్యపిండి కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే సరిపోనట్టే అనిపిస్తుంది కానీ అది వడియాలు పెట్టి ఇంకా వడియాలు డీప్ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి వడియాలు అంటే పెట్టేటప్పుడే సాల్ట్ అయితే కొంచెం తక్కువగా వేసుకోవడం బెస్ట్. ఇక్కడ ఇంక ఈరోజు మామిడికాయ పప్పు చేశాను కదా, ఇంకా దాంట్లో మామిడికాయ కట్ చేసిన తర్వాత టెంక ఉంటుంది కదా, ఆ టెంక కూడా వేసేసి కుక్ చేశాను. అంటే టెంక కూడా కొంచెం కండ ఉంటుంది కదా, అది కూడా పుల్లగా ఉంటుంది. అందుకని ఇంకా టెంకతో సహా పప్పులో వేసి కుక్ అయితే చేశాను. సూపర్ టేస్ట్గా ఉంది. కొంచెం మామిడికాయ వేసినా కూడా పప్పు ఎంత పుల్లగా ఉందో. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకా మా మల్లెపూల చెట్టు ఉంది ఇంటి ముందర. మా చెట్టుకి పూసిన మల్లెపూలు మస్తు పూలు వస్తున్నాయి. ఇంకా మాల అల్లేద్దామనేసి పూలు అయితే మార్నింగే కోసాను. కొన్నేమో నైట్ కోసాను, కొన్నేమో ఎర్లీ మార్నింగ్ కోసాను. ఇంకా పని అంతా అయిపోయింది కదా, ఇంట్లో పూజ అంతా అయిపోయింది. లంచ్ కూడా చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వర్క్ అంటే ఏమీ ఉండదు కదా, సరే పూలు మాల కట్టేస్తే ఈవినింగ్ బయటికి వెళ్దామని అనుకుంటున్నాము. మా నాన్నకి వీలు పడితేనే, అది ఇక గ్యారంటీ అని చెప్పలేను. అంటే మా నాన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తను వెళ్ళాలి అంటే ఇంకా వెళ్తాము, లేదంటే నెక్స్ట్ డే రోజు వెళ్తాము. ఇంకా పూలైతే మాల కడుతున్నాను. మీలో పూలు మాల కట్టడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం మాల కట్టాలంటే. నాకు అసలు మాల కట్టడం అయితే రాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో నేనంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి ఆపోజిట్లో ఒక ఆంటీ ఉండేది. ఆమె సంతోషి మాత పూజ చేసేది డైలీ. అయితే సంతోషి మాతకి రోజు పూలు కొనేదనమాట. సన్నజాజి పూలు కానీ మల్లెపూలు కానీ కొని రోజు మాల కట్టేది. అయితే మాల కట్టడానికి పువ్వులు అందిస్తే త్వరగా మాల కట్టడం ఈజీ అవుతుంది కదా, అట్లా మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు అందించేవాళ్ళం. తనేమో మాల కట్టేది. అట్లా చూస్తూ నేర్చుకున్నాను.
ఎవరి దగ్గర కూడా నేను నేర్చుకోలేదు. అట్లా రోజు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు అందించడం, ఆమె ఎట్లా మాల కడుతుందో పదే పదే చూసేదాన్ని. అట్లా పూలు మాల కట్టడం వచ్చిందనమాట. అసలు పూలు మాల కట్టడం ఎంత ఈజీనో ఫస్ట్లో అయితే వామ్మో ఎంత హార్డో అనిపించింది. కాకపోతే డైలీ చూశాను కదా, ఇంకా డైలీ చూడడం వల్ల నాకు మాల కట్టడం అయితే ఈజీ వచ్చింది. అయితే నేను ఫస్ట్ మా పూలతో ట్రై చేయలేదు. చిన్న చిన్న చీపురు పుల్లలు ఉంటాయి కదా, ఆ చీపురు పుల్లని ఇట్లా ముక్కలుగా చేసి దారం తీసుకొని ఆ చీపురు పుల్లని మాలగా కట్టేదాన్ని. అట్లా ట్రై చేశాను. అట్లా ట్రై చేస్తే ఇంకా మాల కట్టడం వచ్చింది. ఆ తర్వాత పూల మీద అయితే ప్రయోగం చేశాను. పూల మాల అయితే ఈజీగా వచ్చేసింది. కొన్ని కొన్ని పనులు అయితే మనం చూస్తూనే నేర్చుకోవచ్చండి, అంత కష్టమేమి కాదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి, కానీ ఏ పనైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈవినింగ్ టైము ఇంకా మా చిన్న షూ అయితే క్లీన్ చేశాను. ఇంకా ఈ షూతో ఇప్పుడేం పని లేదు కదా, ఈ షూకి అయితే 1 మంత్ రెస్ట్. క్లీన్ చేశాను, డ్రై అయిపోయినాయి. ఇంకా షూ ర్యాక్లో పెట్టి ఇంకా లాక్ చేస్తే 1 మంత్ అయిన తర్వాత ఇంకా మా స్కూల్ ఓపెన్ చేస్తారు కదా, ఇంకా అప్పుడు యూజ్ చేస్తాడు. ఇంకా బయట పెడితే ఇంకా డస్ట్ పడుతుంది, అందుకని షూ ర్యాక్ ఓపెన్ చేసి షూ ర్యాక్లు అయితే పెడుతున్నాను. అయితే షూ ర్యాక్ అయితే ఫుల్గా ఉన్నాయి. అంతకుముందు మా చిన్న షూ ఒక 2 పేర్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. ఇంకా తను వేసుకోవట్లేదు. వేసుకున్నప్పుడు ఎవరికైనా ఇస్తే ఇంకా వాళ్ళని యూజ్ చేస్తారని ఇంటి ముందర చెత్త తీసుకుపోయే వాళ్ళు వస్తారు కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. అంటే మరీ కొత్తవి కాదు, మరీ పాతవి కాదు, కానీ వేసుకోవట్లేదు. ఎక్స్ట్రా కొన్నాడనమాట. ఇంకా సైజు మా చిన్నుకు కొంచెం చిన్నగా అయిపోతే ఇంకా వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుందనేసి ఇంకా చెత్త వాళ్ళు వస్తే వాళ్ళకైతే ఇచ్చేసాను. నెక్స్ట్ డే రోజు మార్నింగ్, అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ ఈరోజైతే దోశ వేస్తున్నాను. 10 డేస్ అయిందండి దోశ వేయక. ఇంకా దోశలోకి అయితే పల్లీ చట్నీ, పుట్నాలు మిక్సింగ్ చేసి చట్నీ అయితే చేశాను. ఒకవైపు అయితే రైస్ కుక్ అవుతుంది. ఇదేమో జొన్న దోశ పిండి. నేను ఎప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో జొన్న దోశలే వేస్తున్నాను కదా, బియ్యపిండి దోశలు అయితే అసలు వేయట్లేదు, ఇంట్లో కూడా తినట్లేదు. ఇంకా జొన్నలు అయితే ఒక 5 kgs తీసుకొచ్చేసి క్యాన్లో పోసాను. ఇంకా జొన్న దోశలు ఎట్లా చేయాలో తెలుసు కదా, జొన్న దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా మా చిన్ని అయితే నిద్ర లేవలేదు. సరే ఇంకా హాలిడేస్ కదా, ఎందుకులే అంటే స్కూల్ ఉన్నప్పుడు ఎట్లాగా ఎర్లీగానే లేస్తాడు, లేకపోయినా తనే నిద్ర లేస్తాడు. ఇంకా నేనేం లేపలేదు. ఇంకా ఈలోపు మా నాన్న అయితే స్నానం చేసి మెడిటేషన్ అయితే చేస్తున్నారు. తను వచ్చేలోపు దోశలు వేస్తే ఇంకా రాగానే తినేసి డ్యూటీకి వెళ్తారు. ఈరోజు కర్రీనేమో చిక్కుడుకాయ కర్రీ. ఇంకా చిక్కుడుకాయలు అయితే నిన్న ఆఫ్టర్నూనే ఇట్లా ముక్కలుగా చేశాను. ఇంకా అవైతే నీళ్ళలో వేసాను. ఇంకా నీళ్ళలో వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత పోపు అయితే పెట్టాలి. చట్నీ అయితే ఎర్లీ మార్నింగే చేశాను. చెట్టుకి మల్లెపూలు ఉంటే మల్లెపూలు కూడా కోసుకొచ్చాను. ఇంకా చిక్కుడుకాయలు చూపిస్తున్నాను. నిన్న మధ్యాహ్నమే గిల్లేసి పెట్టాను, ఇంకేం క్లీన్ చేయలేదు. వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇంకా పోపులో వేస్తే కర్రీ కుక్ అవుతుంది కదా, ఇంకా దానిపైన చేసుకుంటుంది స్టవ్ మీద పోపు పెట్టేస్తే. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో అయితే చిన్న దోశ వేస్తున్నాను మా చిన్ను కోసం. మా చిన్నుకి ఏదైనా ఒక చిన్నది దోశ కానీ, చపాతీ కానీ, బోండా కానీ, వడ కానీ ఏదైనా సరే ఒక చిన్నది అయితే లాస్ట్లో వేయాలి. స్పెషల్గా మా చిన్ను కోసం వేస్తాను. ఇంకా చిన్న దోశ కూడా వేసాను. పిండి అయితే అయిపోయింది, ఒక పూటకే గ్రైండ్ చేసేయాలండి. మళ్ళీ నెక్స్ట్ డే రోజు కొంచెం తినాలంటే బోర్గా అనిపిస్తుందని ఇంకా ఒక పూటకే దోశ బ్యాటర్ అయితే రెడీ చేశాను. అంటే ఎప్పుడు 2 డేస్కి చేస్తాను, కానీ ఇంకా సమ్మర్ కదా కొంచెం డైలీ అంటే డిఫరెంట్ టిఫిన్స్ తినచ్చు అనేసి ఇంకా ఒక్క రోజుకు మాత్రమే దోశ బ్యాటర్ అయితే గ్రైండ్ చేశాను. ఇంకా అప్పుడంటే చిన్న స్కూల్ ఉంటే టెన్షన్ కదా, ఇంకా రోజుకు ఒకటి చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా హాలిడేస్ దానికి బాక్స్ కట్టే పని లేదు. ఇంకా అందుకని మా నాని ఒక్కడే కదా, తను 8కి కదా వెళ్ళేది, 8 కల్లా ఈజీగా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవైపు రైస్ కుక్ అయితే ఇంకా స్టవ్ మీద నుంచి దించేసి కర్రీ అయితే పోపు పెట్టాను. మీరు ఈరోజు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. దోశలు అయితే వేసాను. నెక్స్ట్ పాలు అయితే ఇంకా మార్నింగే తోడు పెడుతున్నాను. అంటే మార్నింగే పాలు వస్తున్నాయి కదా, అంతకుముందు అయితే నైట్ తోడు పెట్టేదాన్ని. ఇంకా పాలు అయితే స్పేర్లో లేవు. ఇంకా ఏ రోజు పాల ప్యాకెట్లు ఇంకా ఆ రోజే కాబట్టి మార్నింగ్ ఒక పాల ప్యాకెట్ తాగేస్తాను, ఇంకో పాల ప్యాకెట్ అయితే పాలు తోడు పెడుతున్నాను. ఇంకా అది ఆఫ్టర్నూన్ లంచ్లోకి అవుతుంది. కొద్దిగా పాలు మిగిలితే ఇంకా గిన్నెలో అయితే పోసి పెట్టాను, అవి రేపు మార్నింగ్ తాగడానికి యూజ్ అవుతాయి.
నెక్స్ట్ ఇక్కడ కర్రీ అయితే కుక్ అవుతుంది. ఇంట్లో వర్క్ అయితే ఫాస్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వలేదు. త్వరగా వర్క్ చేసుకొని ఈరోజు 1కి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కదా, ఇంకా దానికి కావాల్సినటువంటి మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని వీడియో 1కి అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ గుడ్ డే ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా అది ఎప్పటి నుండో ఓపెన్ చేసి బాక్స్లో పోద్దాం అనుకుంటే ఇంకా అట్లనే అవుతుంది. ఇంకా చెత్త ఆయన వచ్చే టైం కూడా అవుతుంది. చెత్త ఆయన అయితే ఒక 15 డేస్ నుండి కూడా 7:30కే వస్తున్నాడు, ఎర్లీగా వస్తున్నాడు. ఇంకా తన పని కూడా అయిపోద్ది కదా, ఇంకా అందుకని చెత్త వస్తుందనేసి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి ఇంకా బాక్స్లో అయితే పోయాలి. బిర్యానీ ప్యాకెట్స్ కాదండి, బిర్యానీ కొన్నప్పుడు బాక్సెస్ వచ్చాయి కదా, ఆ బాక్సెస్ అయితే ఇంకా బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇంకా చెత్త విజిల్ కూడా వినిపిస్తుంది. చెత్త వేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోతుంది. త్వరగా అయితే వర్క్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కౌంటర్ టాప్ మీద అయితే మొత్తం బిస్కెట్ ప్యాకెట్ కట్ చేసినప్పుడు మొత్తం ఇట్లా పడిపోయింది. అంటే కొంచెం పొడిలాగా ఉంటుంది కదా, ఆ పొడి అంతా కూడా పడిపోయింది. కౌంటర్ టాప్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. కౌంటర్ టాప్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ అయితే అయిపోయింది. కర్రీలో వేయాలంటే అసలు ఇంకా లేదు, కొద్దిగానే ఉంది. ఇంకా నేను మిక్సీ వేస్తేనే ఇప్పుడు ధనియా పౌడర్ చేసి ఇది కర్రీలో అయితే వేయాలి. ఇంకా కొద్దిగా ఫ్రిడ్జ్లో ధనియాలు ఉంటే ఇంకా అవి తీసి మిక్సీ జార్లో అయితే వేసాను. ఇవి గ్రైండ్ చేసి కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా ఆఫ్ చేసినా ఏముందిలేండి, తర్వాతనే వేయచ్చు. అంటే కర్రీ అయితే హీట్గానే ఉంటుంది కదా, లాస్ట్లోనే వేయచ్చు. మా చిన్న నిద్రలేసి వచ్చాడనమాట కిచెన్లోకి. ఫస్ట్ రాగానే ఏం చేస్తాడంటే ఏం టిఫిన్ చేసావని ఎప్పుడు అడిగి ఇంకా చూసుకుంటాడు ఏం టిఫిన్ ప్రిపేర్ చేశానో. అది తనకు ఒక అలవాటు అనమాట. ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వచ్చి ఏం టిఫిన్ ప్రిపేర్ చేశానో చూస్తాడు. ఇంకా దోశలు డాడీ అని చెప్తే వెళ్ళి బ్రష్ చేసుకోమని చెప్పాను. బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మా నాన్న అయితే టిఫిన్ చేస్తున్నారు. మెడిటేషన్ అయిపోయింది, టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా తను తిని డ్యూటీకి అయితే వెళ్తారు. ఇంకా మా చిన్నకైతే హాలిడేస్, మా నాన్నకంటూ ఏం హాలిడేస్ ఉండవు కదా, తన కోసమైనా ఇంకా నేను డైలీ 6కే లేసి కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. అయిన టైం ప్రకారం కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకుంటే ఇంట్లో పని కూడా త్వరగా అవుతుందండి. లేదంటే ఇంకా లేట్ అవుతుంది, ఆ రోజంతా వర్క్తోనే ఉంటుంది. ధనియా పౌడర్ కూడా ఇంకా రెడీ చేశాను. ఇంక ఇది సీసాలు అయితే పోసాను. ఇంకా సీసా అంటే అంతకుముందు నేను క్లీన్ చేసిందే కాబట్టి క్లీన్ చేయలేదు. ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయింది.